సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇశ్రాయేళ్ల సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చితనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినది అని దావీదు వారిని అడుగగా, వాడిట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణం ఇంక నాలో ఉన్నది గాని తల త్రిప్పుట చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణమును తీసుకుని, నా ఏలినవాడవై నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరినూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుణ్ణనెను. అందుకు దావీదు, భయపడక, యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వారిని చంపమనగా అతడు వాని కొట్టి చంపెను. యోధావారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దాన్ని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పుకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్లు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము వలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరుగల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కాదు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేళ్ల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడవడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలముల్లో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడువై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. ఆమేన్.